మీకు కొంతమందికి దగ్గుతా ఉంటే తెమడ పడతా ఉంటది. ఈ దగ్గుకి ఏంటి మూల కారణం? వాతావరణం మారినా, దాని తర్వాత ఏదైనా కూల్ డ్రింక్ తాగినా, లేకపోతే డస్ట్ తగిలినా, ఏ ట్రిగ్గర్ తగిలినా కూడా ఈ ప్రాబ్లం ఎక్కువయ్యేటటువంటి అవకాశాలుంటాయి. దీనికి అలర్జీ, ఆస్తమా అనేది కారణం కావచ్చు. అంటే ఏంటి? వీళ్ళకు ముక్కు దిబ్బడ ఉండొచ్చు, కొంతమందికి చర్మంలో దురద ఉండొచ్చు, కొంతమంది కళ్ళ దురద ఉండొచ్చు, కొంతమంది రన్నింగ్ చేసినా, మెట్లెక్కినా ఆయాసం ఉండొచ్చు. సో దీనికి మనం సరి అయినటువంటి వైద్య పరీక్షలు చేసి ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకొని, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా తెలుసుకొని, తాళానికి తగ్గ తాళం చెవిలాగా వైద్యం చేసినట్లయితే ఈ తెమడ మాటి మాటికి ఊరటం అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు దానికి వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. దేనివల్ల ఈ తెమడ ఊరుతుందో అలర్జీ టెస్ట్ ద్వారా మనం తెలుసుకునేటటువంటి సదుపాయం కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉంది. చక్కటి వైద్యాన్ని పొందినట్లయితే మీరు నార్మల్ లైఫ్ని గడపగలుగుతారు.